హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మై వర్స్ట్ నైబర్ అనే ఒక డ్రామాని చూడబోతున్నాము. ఈ మూవీ స్టార్టింగ్లోనే మనకి హీరోని చూపిస్తున్నారు. ఇతని పేరు జిన్. ఇతను పాత ఇంటి నుండి కొత్తగా ఇంకొక ఇంటికి షిఫ్ట్ అవుదాము అనేసి తక్కువ రెంట్లో ఇల్లు వెతుక్కుంటూ ఉన్నాడు. కానీ ఇంకా ఇల్లు దొరికినట్లేదు. బ్రోకర్కి మనీ ఇచ్చి ఒక మంచి ఇల్లు చూపించమని చెప్తే అతను మన హీరో ఇచ్చిన డబ్బులకి తగ్గట్టు ఒక వరస్ట్ ఇల్లుని చూపిస్తున్నాడు. ఆ ఇంట్లో ప్రశాంతంగా వాష్రూమ్ కూడా యూజ్ చేసుకోలేనంత చెత్త ఇల్లుని చూపిస్తున్నాడు ఆ బ్రోకర్. హీరో దగ్గర ఉన్న బడ్జెట్కి ఇంకేమీ చేయలేక ఆ హౌస్కి ఓకే చెప్పేసి ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకొని లగేజ్ అంతా ఇంటికి షిఫ్ట్ చేస్తున్నాడు. లగేజ్ అంతా సర్దేశాక ఇప్పుడు హీరో ఫ్రెండ్స్ అందరితో కలిసి భోజనం చేస్తున్నాడు. అప్పుడే మనకి అర్థమవుతుంది యాక్చువల్గా మన హీరో ఎందుకు ఇక్కడికి షిఫ్ట్ అయ్యాడు అంటే ఒక పెద్ద మ్యూజిక్ షోలో పార్టిసిపేట్ చేసి ఒక పెద్ద సింగర్ అవ్వాలి అనేది మన హీరో యొక్క డ్రీమ్ అన్నమాట. దానికోసమే హీరో ఆల్రెడీ ఆడిషన్లో పార్టిసిపేట్ చేసి ఫస్ట్ రౌండ్ని కంప్లీట్ చేసేసాడు. సెకండ్ రౌండ్ త్వరలోనే స్టార్ట్ అవ్వబోతూ ఉంది. ఆ ఆడిషన్ జరిగే ప్లేస్ పాత ఇంటి నుండి చాలా దూరం ఉన్నందువలన కొంచెం ఆడిషన్కి దగ్గరగా ఉండే ప్లేస్లో ఇల్లు షిఫ్ట్ అయ్యాడు. ఒక రకంగా పనులంతా త్వరగా కంప్లీట్ చేసేసి హ్యాపీగా పడుకుందాము అని ట్రై చేస్తున్నాడు. కానీ కొత్త ప్లేస్ కావడంతో సరిగ్గా నిద్ర రావడం లేదు. కరెక్ట్గా ఆ టైంలో అమ్మాయి అరుపుల సౌండ్స్ వినిపిస్తూ ఉంది. అది విని హీరో భయపడిపోతున్నాడు. ఇదేదో భ్రమ అయి ఉంటుంది అనుకొని మళ్ళీ పడుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే మళ్ళీ అమ్మాయి అరుపుల సౌండ్లు వినిపిస్తూ ఉంది. అది విని దెయ్యమేమో అనుకొని భయపడి అక్కడి నుండి బయటకు పారిపోతున్నాడు. ఏంటి నిజంగానే దెయ్యమేమైనా ఉందా అని చూస్తే ఇప్పుడే మనకి ఒక అమ్మాయిని చూపిస్తున్నారు. ఈమెనే హీరో పక్కింట్లో ఉంటున్న మన హీరోయిన్. మన హీరోయిన్ మెయిన్ పని ఏంటి అంటే పక్కింటికి కొత్తగా వచ్చిన వాళ్ళందరినీ దెయ్యం అనే పేరుతో భయపెట్టి వాళ్ళని అక్కడి నుండి తరిమి కొట్టడమే. సేమ్ ట్రిక్ని యూజ్ చేసి మన హీరోతో గేమ్స్ ప్లే చేస్తూ ఉంది. కానీ మన హీరోకి ఇదంతా తెలియక నిజంగానే దెయ్యం ఉందేమో అనుకుని భయపడి పారిపోతున్నాడు. దెయ్యానికి భయపడి ఇక్కడి నుండి వెళ్ళిపోలేము. ఈ ప్లేస్ మాత్రమే ఆడిషన్స్కి కొంచెం దగ్గరగా ఉంది. ఒక పని చేద్దాము, డైరెక్ట్గా దెయ్యంతో డీల్ మాట్లాడుకుందాము అనుకొని డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళిపోయి మీరు ఇక్కడే ఉంటారని నాకు బాగా తెలుసు. మీకేం కావాలన్నా నన్ను అడగండి, నేను చేసి పెడతాను. ప్లీజ్ దయచేసి నన్ను మాత్రం ఏం చేయకండి. నిజంగానే మీరు ఇక్కడే ఉంటే నా కళ్ళకి కనిపించండి అని హీరో పిలుస్తూ ఉన్నాడు. ఇటువైపు నుండి హీరోయిన్ గోడ మీద ఏదో తడుతూ ఉంటే ఆ సౌండ్స్ విని హీరో బాగా భయపడిపోతున్నాడు. పక్కన ఉన్న గోడ నుండి సౌండ్స్ రావడం చూసి ఓ మిమ్మల్ని ఇక్కడే బంధించి ఉంచారా, ఉండండి నేను మిమ్మల్ని రిలీజ్ చేస్తాను, ఆ తర్వాత మీరు ఇక్కడే హ్యాపీగా ఉండవచ్చు అనేసి ఒక పెద్ద సుత్తి తీసుకుని వచ్చి ఆ గోడని పగలగొట్టడానికి వెళ్తూ ఉంటే అంతలో సడన్గా ఒక దెయ్యం అక్కడికి వచ్చినట్టు అనిపిస్తూ ఉంది. దాన్ని చూసి హీరో కళ్ళు తిరిగి పడిపోతున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అవ్వగానే హీరో ఆ వాల్ దగ్గరికి వెళ్ళి ఇలా చూడమ్మా, నేను నిన్ను ఇప్పుడే రిలీజ్ చేయబోతున్నాను, నువ్వు ఇంకా నన్ను డిస్టర్బ్ చేయకుండా ఎక్కడికైనా వెళ్ళి హ్యాపీగా బ్రతుకు అనేసి ఆ గోడని పగలగొట్టడానికి వెళ్తూ ఉంటే రే నీకేమైనా నిజంగానే పిచ్చా, నేనేం దెయ్యం కాదు, నీ పక్కింట్లో ఉంటున్న అమ్మాయిని అని అంటూ ఉంది. ఏంటి నువ్వు పక్కింటి అమ్మాయివా అని హీరో అడుగుతూ ఉంటే అవును నేను నీ పక్కింటి అమ్మాయినే, మన ఇద్దరి హౌస్ ఓనర్స్ అన్నా తమ్ముళ్ళు, ఇద్దరూ ఒకేలాగా ఇల్లు కట్టుకుందాము అనేసి ఇలా కట్టుకున్నారు. కానీ మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లం వచ్చి వాళ్ళ ఇద్దరికి మధ్యలో గొడవలు జరిగి ఇలా ఇంటి మధ్యలో ఒక అడ్డుగోడని కట్టారు. పైగా ఈ గోడ ఏమీ అంత స్ట్రాంగ్ అయినది కాదు, ఇది చాలా పలుచటి గోడ. అందువల్లనే అక్కడ చేసే శబ్దం ఇక్కడికి, ఇక్కడ చేసే శబ్దం అక్కడికి వినిపిస్తూ ఉంది. సరే ఇదంతా కాదు, నువ్వు చేసే సౌండ్స్ని నేను భరించలేకపోతున్నాను. నేను నీకంటే ఫస్ట్ నుండి ఇక్కడే ఉంటున్నాను కాబట్టి మర్యాదగా నువ్వు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో అని హీరోయిన్ చెప్పగానే హీరోకి అది విని కోపం వచ్చేస్తుంది. ఏంటి నేను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలా, నేను అలా ఖాళీ చేయలేను, నువ్వు కావాలంటే ఖాళీ చేసి వెళ్ళిపో అని అనుకుంటూ ఇద్దరు గొడవలు పడుతూ ఉన్నారు. దీన్ని ఇలానే వదిలేయకూడదు అనేసి హీరోయిన్ కోపంలో కావాలని మిక్సీ వేయడము, గ్రైండర్ ఆన్ చేయడము ఇలా చేస్తూ ఉంది. అదంతా చూసి హీరోకి ఇంకా కోపం వచ్చి హీరో గిటార్ ప్లే చేయడం, వ్యాక్యూమ్ క్లీనర్ ఆన్ చేయడం లాంటివి చేస్తూ హీరోయిన్ని బాగా ఇరిటేట్ చేస్తూ ఉన్నాడు. హీరోయిన్ కూడా ఊరికే వదిలిపెట్టేలాగా లేదు. హీరో బాగా నిద్రపోతున్నప్పుడు కావాలనే క్లేని తీసి టేబుల్ మీద సౌండ్ వచ్చేలాగా కొడుతూ ఉంది. అది చూసి నైట్ అంతా మ్యూజిక్ ప్లే చేస్తూ హీరో హీరోయిన్ని టార్చర్ పెడుతున్నాడు. ఇలా వీళ్ళిద్దరూ గొడవలు పడుతూ కొన్ని రోజులు గడిచిపోతూ ఉంది. హీరో వాళ్ళ ఫ్రెండ్ ఇన్వైట్ చేశాడు అనేసి బయటకు వెళ్ళేసి నైట్ ఇంటికి వచ్చి తింటూ ఉంటే హీరోయిన్ హీరో వచ్చే సౌండ్స్ విని బలూన్స్ అంతా పగలగొడుతూ ఉంది.
అది చూసి హీరో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తూ హీరోయిన్ని నైట్ అంతా పడుకోనివ్వకుండా చుక్కలు చూపిస్తూ ఉన్నాడు. ఇలా డైలీ గొడవలు పడుతూ ఉండడం కన్నా డైరెక్ట్గా వెళ్ళి హీరోయిన్ని మీట్ అయ్యి ఏదో ఒకటి తేల్చుకోవాలి అని అనుకుంటూ పిచ్చ కోపంతో హీరోయిన్ ఇంటిని వెతుక్కుంటూ తిరుగుతున్నాడు మన హీరో. కానీ హీరోయిన్ ఎగ్జాక్ట్గా ఏ హౌస్లో ఉంటుందో కనిపెట్టలేకపోతున్నాడు. ముందే హీరోయిన్ ఉండే ఇంటిని కనిపెట్టలేకపోయాము అనే కోపము, పైగా బాగా తిరిగి తిరిగి టయర్డ్ అయిపోయి ఉన్నాడు కదా. అప్పుడు కరెక్ట్గా హీరోయిన్ ఏదో ఒక మెషిన్ని యూజ్ చేస్తున్నట్టు ఉంది. ఆ మెషిన్ సౌండ్స్ విని హీరోకి బాగా కోపం వచ్చి టిక్ టిక్ అని సౌండ్స్ చేసే క్లాక్ ఉంటుంది కదా, దాన్ని తీసుకుని వచ్చి గోడ దగ్గర పెట్టగానే స్టార్టింగ్లో హీరోయిన్ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ సేమ్ సౌండ్ని రిపీటెడ్గా విని విని హీరోయిన్కి సరిగా నిద్ర పట్టక ఇబ్బంది పడుతూ ఉంది. ఇలానే చేసుకుంటూ పోతే ఇబ్బంది అయిపోతుంది అని ఇద్దరు డిసైడ్ అయ్యి 4 గంటలు నీకు 4 గంటలు నాకు అన్నట్టు స్కెడ్యూల్స్ వేసుకొని నీ టైంలో నేను నిన్ను డిస్టర్బ్ చేయను, అలానే నా టైంలో నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకూడదు అనేసి డిసైడ్ అయినట్టు ఉన్నారు. ఈ మ్యాటర్ అంతా హీరో తన బెస్ట్ ఫ్రెండ్ దగ్గర చెప్తూ ఉంటే ఇక్కడ హీరోయిన్ సేమ్ మ్యాటర్ గురించి వాళ్ళ అక్కతో చెప్తూ ఉంది. అదంతా విని ఇదంతా సెట్ అయ్యేలాగా అనిపించడం లేదు, ఏదో ఒకటి చేసి తగలనండి అనేసి వాళ్ళు అంటూ ఉన్నారు. డిసైడ్ అయినట్టుగానే హీరో తన 4 గంటల టైంలో ప్రాక్టీస్ కంప్లీట్ చేయగానే హీరోయిన్ తన 4 అవర్స్ని తను యూజ్ చేసుకుంటూ ఉంది. ఇలా వీళ్ళిద్దరూ టైం ప్రకారం వాళ్ళ వాళ్ళ వర్క్స్ని కంప్లీట్ చేసుకుంటూ ఉన్నప్పుడు హీరోకి షాక్ ఇచ్చేటట్టుగా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఇంటికి వచ్చేస్తున్నారు. హీరో టైం కంప్లీట్ అవ్వడానికి కొంత టైం మాత్రమే ఉంది. అది మాత్రమే కాకుండా ఫ్రెండ్స్ పార్టీ చేసుకుందాము అనేసి ఐటమ్స్ అన్నీ తెచ్చేసినట్టు ఉన్నారు. అదంతా చూసి హీరోకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎందుకంటే కాసేపట్లో హీరోయిన్ టైం స్టార్ట్ అవ్వబోతుంది కదా. అందువల్ల హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నా ఫ్రెండ్స్ అందరూ ఇంటికి వచ్చి ఉన్నారు, అందువల్ల ఈరోజు ఒక్కరోజు మాత్రం మన డీలింగ్ని స్టాప్ చేసి పెట్టుకుందాము. ఈ మ్యాటర్ నా ఫ్రెండ్స్కి తెలిస్తే వాళ్ళు కావాలనే వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేయవచ్చు, ప్లీజ్ ఈ రోజు మాత్రం అడ్జస్ట్ చేసుకో ప్లీజ్ ప్లీజ్ అని హీరోయిన్ని బ్రతిమలాడుతూ ఉన్నాడు. సరే ఓకే అని హీరోయిన్ పర్మిషన్ ఇచ్చేస్తుంది. హీరో మైండ్ అంతా ఎలా అయినా ఫ్రెండ్స్ అందరినీ త్వరగా పంపించేయాలి అని ఉంది. కానీ ఫ్రెండ్స్ మాత్రం ఫుల్గా తాగింది మాత్రమే కాకుండా మన హీరోకి డ్రింక్స్ని పోషిస్తున్నారు. హీరో ఫుల్గా తాగేసి ఆటపాటలతో బాగా ఎంజాయ్ చేసి ఫుల్గా తాగి పడిపోతున్నాడు. ఇటువైపు హీరోయిన్ వీళ్ళు చేసే గోలని వినలేక ఎలాగో అలాగా డైవర్ట్ అవ్వాలి అని ట్రై చేస్తూ ఉంది. కానీ పాపం నైట్ అంతా సరిగా నిద్రపోకుండా ఇబ్బంది పడుతూ ఉంది. ఇప్పుడు మార్నింగ్ అవ్వగానే హీరో నిద్రలేస్తున్నాడు. హీరో నిద్రలేస్తున్న సౌండ్స్ విని హీరోయిన్, రే నీ ఫ్రెండ్స్ అందరూ 6 గంటలకే లేచి వెళ్ళిపోయారు, నువ్వు మాత్రం ఏంటి ఇంతసేపు పడుకొనున్నావు, నీకు పని పాట ఏమీ లేదా, నిన్న మీరు చేసిన గోల వల్ల నేను సరిగా పడుకోలేదు అని హీరోయిన్ అరుస్తూ ఉంటే, ఓ ఒక్క నిమిషం వెయిట్ చేయి, నేను ఇప్పుడే బాత్రూమ్కి వెళ్ళేసి వస్తాను అనేసి హీరో బాత్రూంలోకి వెళ్ళిపోతున్నాడు. హీరో బాత్రూంలో కూర్చొని థింక్ చేస్తున్నప్పుడే నిన్న ఫ్రెండ్స్తో చేసిన పనులంతా గుర్తుకు వస్తూ ఉంది. యాక్చువల్గా ఏం జరిగి ఉంటుంది అంటే వీళ్ళు చేసిన గోలను తట్టుకోలేక హీరోయిన్ గట్టిగా అరిచేసి ఉంటుంది. ఆ సౌండ్స్ విని హీరో ఎలాగ ఇంతకు ముందు దెయ్యం అనుకున్నాడో అలానే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా దెయ్యమని అనుకొని ఉంటారు. వాళ్ళు నార్మల్గా ఉంటే దెయ్యం అనుకుని పారిపోయి ఉండేవారు. కానీ వాళ్ళు ఫుల్ మత్తులో ఉండడం వల్ల వాళ్ళందరూ ఆ దెయ్యం దగ్గరికి వచ్చి దాన్ని వరం అడిగితే ఇస్తుంది అనుకొని నాకు త్వరగా పెళ్ళవ్వాలి, నాకు ఒక మంచి జాబ్ వచ్చి సెటిల్ అవ్వాలి అని ఒక్కొక్కరు ఒక్కొక్క వరాన్ని కోరుకుంటూ ఉన్నారు. ఇదంతా హీరోకి ఇప్పుడు గుర్తుకు వచ్చి హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నిన్న జరిగిన వాటి గురించి సారీ, ప్లీజ్ నన్ను క్షమించు, నా కోసం నువ్వు ఇంకొక హెల్ప్ చేస్తావా, నాకు ఇంకో 2 రోజుల్లో ఒక ఆడిషన్ ఉంది, దానికోసం నేను బాగా ప్రాక్టీస్ చేయాలి, ప్లీజ్ మన డీలింగ్ని కొంచెం పక్కన పెట్టేద్దాము, 2 డేస్ కంప్లీట్గా నాకు ఇచ్చేయి, నా ఆడిషన్ కంప్లీట్ అయిన తర్వాత కావాలంటే నువ్వు కంప్లీట్గా 2 డేస్ యూజ్ చేసుకో, ఈ ఒక్క హెల్ప్ని మాత్రమే చెయ్యి ప్లీజ్ అని హీరో బ్రతిమలాడుతూ ఉన్నాడు. అదంతా విని ఎప్పుడూ కొంచెం మొండిగా ఉండే మన హీరోయిన్ హీరో అడగగానే దానికి ఓకే చెప్పేస్తుంది. అది విని హీరో షాక్ అయిపోతున్నాడు. ఒప్పుకోదు, నాతో గొడవ పడుతుందేమో అని అనుకుంటే కానీ వెంటనే ఒప్పుకునేసింది ఏంటి అని కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు మనకి ఒక మ్యాటర్ని చూపిస్తున్నారు. నిన్న నైట్ హీరో ఫుల్గా తాగేసి మత్తులో నాకు ఇంకో 2 రోజుల్లో ఆడిషన్ ఉంది, ఆ ఆడిషన్లో నేను ఎలా అయినా సెలెక్ట్ అయిపోవాలి, నేను ఎలా అయినా ఒక మంచి సింగర్ అవ్వాలి, నేను సింగర్ కాలేను అని చాలా మంది నన్ను కమెంట్స్ చేశారు, వాళ్ళ ముందు నేను ఒక పెద్ద సింగర్ అయ్యి చూపించాలి, ఇంత పెద్ద ప్రాబ్లం నాకు ఉన్నా కూడా నేను వాటి గురించి పెద్దగా పట్టించుకోకుండా నా పక్కింటి అమ్మాయితో గొడవ పడుతూ సరిగా ప్రాక్టీస్ మీద ఫోకస్ చేయలేకపోతున్నాను అని వాగేసి ఉంటాడు. అదంతా హీరోయిన్ విని ఉంటుంది. అందుకే ఇప్పుడు ఓకే చెప్పేసి ఉంటుంది. ఇందాక హీరో అన్నట్టు
ఇటువైపు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అటువైపు హీరోయిన్ బై మిస్టేక్గా సుత్తిని కాళ్ళ మీద వేసుకుంటుంది. నొప్పి భరించలేకపోతూ ఉంది. ఆ సౌండ్స్ విని హీరో కంగారు పడిపోయి నీకేమైంది, నీకేమైనా ప్రాబ్లంనా, నీకేమైనా హెల్ప్ కావాలని అడుగుతున్నాడు. కానీ హీరో ప్రాక్టీస్ తన వల్ల ఆగిపోకూడదు అనేసి ఏమీ కాలేదు అని కవర్ చేసుకుంటూ ఉంది. మన వల్ల హీరోకి ఒక చిన్న ఇబ్బంది కూడా రాకూడదు అనేసి సౌండ్స్ రాకుండా స్లోగా తినడము, స్లోగా నడవడం చేస్తూ ఉంది. ఆ రోజు నైట్ హీరో ఏదో ఫంక్షన్కి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకుంటూ ఉన్నప్పుడు అక్కడికి హీరో వాళ్ళ ఎక్స్ లవర్ వస్తుంది. తను హీరో దగ్గరికి వచ్చి ఎలా ఉన్నావు, నేను చూసి చాలా డేస్ అయింది అని అంటూ ఉంటే హీరోకి ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. నాకు కొన్ని రోజుల్లో పెళ్లి జరగబోతుంది, నన్ను విష్ చేయవా అని అమ్మాయి అడుగుతూ ఉంటే హీరో అక్కడ ఉండలేక లేచి ఇంటికి వచ్చేస్తున్నాడు. ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నాడు. కానీ ఎప్పుడూ హీరో హ్యాపీగా ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు. కానీ ఈరోజు సాడ్ మ్యూజిక్ని ప్లే చేస్తూ ఉంటే అది విని హీరోయిన్ ఏమైంది నీకు, ఏమైనా ప్రాబ్లమ్నా ఏంటి అని అడుగుతూ ఉంది. దానికి హీరో అలా ఏం లేదు, నేను నా ఫ్రెండ్ వెడ్డింగ్ పార్టీకి వెళ్ళాను, అక్కడికి నా ఎక్స్ లవర్ వచ్చింది. ఓ నీకు ఆల్రెడీ లవర్ కూడా ఉందా అని అడుగుతూ ఉంటే అవును ఉండేది, కానీ ఇప్పుడు మేమిద్దరం బ్రేకప్ చేసుకున్నాము, నా దగ్గర మనీ లేదు అనేసి నన్ను వదిలేసి ఒక రిచ్ పర్సన్ని పెళ్లి చేసుకోబోతుంది. అది నాకు చాలా బాధగా ఉంది. నాకు 31 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు నా దగ్గర ఒక మంచి జాబ్ లేదు, మనీ లేదు. సరే ఎలాగైనా ఈ మ్యూజిక్ కాంపిటీషన్లో విన్ అవుదాము అని అనుకుంటే అది కూడా జరిగేలాగా లేదు, నేను బ్రతికి ఉండి ఏం లాభము అన్నట్టు హీరో బాధపడుతూ మాట్లాడుతూ ఉంటే అది విని హీరోయిన్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, నువ్వు పెద్ద సింగర్ అవ్వాలి అనే కదా అనుకుంటున్నావు, దాన్ని సగంలో వదిలేయకుండా గట్టిగా ట్రై చెయ్యి, కన్ఫామ్గా నువ్వు అనుకున్నది సాధించగలవు అన్నట్టు హీరోయిన్ మోటివేట్ చేస్తూ మాట్లాడుతూ ఉంది. అదంతా హీరో విని ఆ నమ్మకంతో నెక్స్ట్ డే ఆడిషన్లో బాగా పార్టిసిపేట్ చేసి నెక్స్ట్ లెవెల్కి సెలెక్ట్ అయిపోతున్నాడు. ఈ మ్యాటర్ని హీరోయిన్కి చెప్పాలి అనేసి హీరోయిన్ దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటే అదంతా విని హీరోయిన్ కొంచెం డల్గా ఉంది. యాక్చువల్గా హీరోయిన్కి ఏమై ఉంటుంది అంటే హీరోయిన్ ఇంట్లో కూర్చొని కార్టూన్ యానిమేషన్ డిజైన్ ప్రిపేర్ చేసే వర్క్ చేస్తూ ఉండేది. అలానే హీరోయిన్ ఫ్రెండ్ ఒకడికి ఇలా డిజైన్ చేసి ఇచ్చినట్టు ఉంది. వాడు హీరోయిన్ని మోసం చేసి హీరోయిన్ డిజైన్స్ అన్నిటిని వాడి ఓన్ డిజైన్స్ అని అబద్ధం చెప్పి ఆ డిజైన్స్తో వాడు ఓన్గా ఒక కంపెనీని స్టార్ట్ చేసేసినట్టు ఉన్నాడు. ఈ మ్యాటర్ అంతా హీరోయిన్కి తెలిసి వాడు మోసం చేసేసాడు అనే కోపంతో వాడి మీద కోర్టులో కేసు ఫైల్ చేసి ఉంటుంది. అదంతా తలుచుకొని హీరోయిన్ బాధగా ఉంటూ ఉంటే ఇదంతా తెలియక మన హీరో నువ్విచ్చిన ధైర్యంతోనే నేను ఈ ఆడిషన్లో పాస్ అయ్యాను, నీకు నేను ఏమైనా చెయ్యాలి అనేసి రా ఈరోజు ఇద్దరం కలిసి డిన్నర్కి బయటకు వెళ్దాము అని అడుగుతూ ఉన్నాడు. ఈరోజు నాకు కుదరదు అని హీరోయిన్ అంటూ ఉంది. సరే అయితే ఒక పని చేద్దాము, నువ్వు అటువైపు ఉండు, నేను ఇటువైపు ఉంటాను, ఇద్దరం కలిసి ఒకేసారి పార్టీ చేసుకుందాము అని హీరో అనగానే సరే ఓకే అనేసి ఇద్దరూ ఒకేసారి బీర్ బాటిల్ని ఓపెన్ చేసుకొని పార్టీ చేసుకుంటున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ అవ్వగానే హీరోయిన్ కోర్టుకు వెళ్తుంది. అక్కడ జడ్జి ఇరు వర్గాల తరపున వాదనలు విని చట్ట ప్రకారం నువ్వు అమ్మాయి దగ్గర నుండి పర్మిషన్ తీసుకోకుండా ఆ అమ్మాయి డిజైన్స్ని యూజ్ చేసుకోవడం పెద్ద తప్పు, దానికి నష్టపరిహారం ఏమివ్వబోతున్నావు అని లాయర్ అడుగుతూ ఉంటే దానికి అతను నేను కావాలంటే నా కంపెనీ షేర్స్ నుండి 30% ఇస్తాను అని అంటున్నాడు. ఏంటి 30% నేనా, నా డిజైన్ అన్నిటిని దొంగతనంగా యూజ్ చేసి ఒక పెద్ద కంపెనీని స్టార్ట్ చేసేసావు, చట్ట ప్రకారం చూస్తే దీంట్లో నీ ఓన్ టాలెంట్ అంటూ ఏమీ లేదు, సో కంపెనీ షేర్స్ నుండి నాకు 50% కావాలి అని హీరోయిన్ అడుగుతూ ఉంది. హీరోయిన్ అనుకున్నట్టుగానే కేసు హీరోయిన్కి అనుకూలంగా రావడంతో 50% షేర్ని ఇవ్వడానికి ఒప్పుకుంటున్నాడు. తీర్పు హీరోయిన్కి అనుకూలంగా వచ్చింది అని ఒక పక్క హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఆ మ్యాటర్ అంతా హీరోకి చెప్తూ ఉంది. ఇలా నా ఫ్రెండ్ నా డిజైన్ అన్నిటిని దొబ్బేసి వాడు మనీ కోసము నన్ను ఇలా చీట్ చేశాడు, కోర్టులో 50% షేర్స్ నాకు ఇవ్వమని చెప్పి తీర్పు వచ్చేశారు, కానీ వాడిని నేను నమ్మలేకపోతున్నాను అని హీరోయిన్ అంటూ ఉంటే అదంతా విని హీరో అదేంటి నీ డిజైన్స్ని దొంగతనం చేసి వాడెలా న్యూ కంపెనీ స్టార్ట్ చేయగలిగాడు, వాడిని లాగిపెట్టి ఒకటి పీకాల్సింది కదా, సరే సరే నేను వాడిని ఏం చేస్తానో చూడు అనేసి నెక్స్ట్ డే హీరో వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి హీరోయిన్ని మోసం చేశాడు కదా వాడిని ఫాలో చేయడం స్టార్ట్ చేస్తున్నాడు. అతను ఒకరోజు జిమ్లో వర్కౌట్ చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళందరూ అతని దగ్గరికి వెళ్ళి ఏంటి సార్ మీరు ఇంత తక్కువ వెయిట్ని లిఫ్ట్ చేస్తున్నట్టు ఉన్నారు, మీ టాలెంట్కి మీరు ఇంకా ఎక్కువ వెయిట్స్ని లిఫ్ట్ చేయొచ్చు అనేసి వాడిని డైవర్ట్ చేస్తూ ఉంటే ఇంకొక ఫ్రెండ్ అతను తాగే ప్రోటీన్ షేక్లో మోషన్ టాబ్లెట్ని కలిపేస్తున్నాడు. అది తెలియక అతను ఆ ప్రోటీన్ షేక్ని తాగేస్తున్నాడు. అతను వర్కౌట్ చేస్తూ ఉన్నప్పుడే అతను ప్యాంట్లో బాత్రూమ్ వెళ్ళిపోతున్నాడు.
అతను అలా చేయడాన్ని అక్కడ ఉన్న వాళ్ళందరూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడంతో హీరోయిన్ వాళ్ళ అక్క ఆ వీడియోని హీరోయిన్‌కి చూపించి, "నువ్వు ఈ వీడియోని కన్ఫర్మ్‌గా చూసి తీరాల్సిందే" అని చెప్పగానే హీరోయిన్ ఆ వీడియోని చూడగానే తనకు అర్థమైపోతుంది ఇదంతా చేసింది హీరోనే అని. ఈ హ్యాపీనెస్‌తో హీరో వచ్చిన సౌండ్స్ వినగానే హీరోయిన్ పరిగెత్తుకుంటూ ఆ వాల్ దగ్గరికి వెళ్ళి, "నువ్వు ఈరోజు ఫ్రీగా ఉంటే మనం ఇద్దరం కలిసి డిన్నర్ చేద్దాము" అని అడగగానే ఎప్పటిలాగానే ఇద్దరు గోడకు ఒకవైపు హీరో, ఇంకొక వైపు హీరోయిన్ ఇద్దరు కూర్చొని డిన్నర్ చేస్తున్నారు. ఇలా వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ కొంచెం స్ట్రాంగ్ అయ్యి ఇద్దరు లవ్ చేసుకునే స్టేజ్‌కి వెళ్ళిపోతున్నారు. లవ్ అంటే అందరూ డేటింగ్‌కి వెళ్తారు కదా! అలానే వీళ్ళిద్దరూ కూడా డేటింగ్‌కి వెళ్దాము అని డిసైడ్ అయ్యి ఇద్దరూ కలిసి మ్యాప్స్ ఆన్ చేసుకొని ఇక్కడికి వెళ్దాము, అక్కడికి వెళ్దాము అని ఇమాజినేషన్‌లోనే హ్యాపీగా గడిపేస్తున్నారు. మన హీరోయిన్‌కి కుకింగ్ అస్సలు రాదంట. హీరో చాలా బాగా కుక్ చేస్తాడంట. సో, ఫస్ట్ వెజిటబుల్స్ ఎలా కట్ చేయాలి అన్న దగ్గర నుండి కుకింగ్ ఎలా పర్ఫెక్ట్‌గా చేయాలో అన్నిటిని హీరో నేర్పిస్తూ ఉంటే అదంతా విని హీరోయిన్ బాగా కుక్ చేయడం నేర్చుకుంటుంది. డేటింగ్ ఎలాగో అయిపోయింది. నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్‌ని ఇంట్రడ్యూస్ చేద్దాము అనుకొని హీరోయిన్ వాళ్ళ అక్కని ఇంటికి ఇన్వైట్ చేస్తుంది. అలానే హీరో వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్‌ని ఇన్వైట్ చేస్తున్నాడు. నార్మల్‌గా ఎవరైనా ఇంట్రడ్యూస్ చేస్తాము అంటే డైరెక్ట్‌గా తీసుకొని వెళ్ళి ఇంట్రడ్యూస్ చేస్తాం కదా! ఇక్కడ అలా కాకుండా వీళ్ళు కొంచెం డిఫరెంట్‌గా గోడకి అటువైపు, ఇటువైపు కూర్చొని ఇంట్రడ్యూస్ చేసుకొని పార్టీ చేసుకుంటున్నారు. హీరోయిన్ ఎప్పుడూ ఇంత హ్యాపీగా ఉన్నింది లేదంట. హీరోయిన్ అంత హ్యాపీగా ఉండడం చూసి వాళ్ళ అక్క చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు హీరో డోర్‌ని ఎవరో తడుతున్న సౌండ్స్ వినిపించడంతో హీరో వెళ్లి డోర్ ఓపెన్ చేసి చూస్తున్నాడు. వచ్చింది ఎవరో కాదు, మన హీరో వాళ్ళ ఎక్స్ లవర్ వచ్చి, "నేను నీతో పర్సనల్‌గా మాట్లాడాలి" అని అడగగానే ఇంట్లో మాట్లాడితే అది విని హీరోయిన్ ఏమన్నా బాధపడుతుందేమో అనేసి, "రా మనం బయటకు వెళ్లి మాట్లాడుకుందాము" అనేసి తనని హీరో బయటకు తీసుకొని వెళ్ళిపోతున్నాడు. అది చూసి హీరోయిన్‌కి ఎక్కడో కొంచెం భయంగా ఉంది. ఎక్కడ మనల్ని వదిలేసి మళ్ళీ వాళ్ళ ఎక్స్‌తో వెళ్ళిపోతాడేమో అని. ఈ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్‌కి త్వరలోనే పెళ్లి అని చెప్పారు కదా! అతని క్యారెక్టర్ బాలేనట్టు ఉంది. అందువల్ల వాడిని బ్రేకప్ చేసుకొని ఇప్పుడేం చేయాలో అర్థం కాకుండా ఉన్నప్పుడు హీరో గుర్తుకు వచ్చి హీరోని మీట్ అవ్వడానికి వచ్చి ఉంటుంది. "నేను నీకు బ్రేకప్ చెప్పకుండా ఉండాల్సింది. ఎవరి సిచ్యువేషన్‌కి తగ్గట్టు అందరూ వాళ్ళు మారిపోతూ ఉన్నారు. కానీ నువ్వు మాత్రమే మారకుండా ఇన్నోసెంట్ అబ్బాయిలాగా అలానే ఉంటున్నావు. నీలాంటి అబ్బాయిని మిస్ చేసుకోవడం నేను చేసిన పెద్ద తప్పు" అనేసి సెంటిమెంట్‌గా మాట్లాడుతూ ఉంది. ఇక్కడేమో మన హీరోయిన్ కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఇంతకు ముందు తనని మోసం చేశాడు కదా ఒక ఫ్రెండు. అతను మెసేజ్ చేయగానే ఆ మెసేజ్ చూసి హీరోయిన్ అతన్ని మీట్ అవ్వడానికి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళి చూస్తే అతని వీడియో బాగా వైరల్ అయిపోయింది కదా! సో, ఎవరు తనని చూసి గుర్తుపట్టకూడదు అనుకొని మొఖానికి మాస్క్ వేసుకొని ఫుల్‌గా ఫేస్‌ని కవర్ చేసుకొని కూర్చొని ఉన్నాడు. హీరోయిన్ కోర్టుకి వెళ్ళింది కదా! అందువల్ల కంపెనీని క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో అనుకొని భయపడిపోయి హీరోయిన్‌తో ఒక అగ్రీమెంట్ వేసుకోవడానికి వచ్చినట్టు ఉన్నాడు. కానీ ముందే హీరోయిన్ వాడి మీద పిచ్చ కోపంతో ఉంది కదా! అందువల్ల హీరోయిన్ అక్కడి నుండి కోపంగా లేచి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ హీరో కోసం తన ఎక్స్ లవర్ వచ్చింది కదా! దాన్ని హీరోయిన్ తట్టుకోలేకపోతుంది. పైగా ఇప్పుడు ఇతను కూడా ఇక్కడికి పిలిచి పాత వాటి గురించి గుర్తు చేశాడు కదా! అవన్నీ తలుచుకొని హీరోయిన్ కొంచెం టెన్షన్ పడుతూ వెంటనే తన దగ్గర ఉన్న టాబ్లెట్‌ని తీసి వేసుకుంటుంది. కాసేపటి తర్వాత కొంచెం నార్మల్ అవుతుంది. మార్నింగ్ వెళ్ళిన మన హీరో ఎక్స్ లవర్‌ని మీట్ అయ్యి నైట్ లేట్‌గా ఇంటికి వస్తున్నాడు. అదంతా చూసి హీరోయిన్‌కి బాగా కోపం వస్తూ ఉంది. కానీ దాన్ని ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో తెలియక, "ఏంటి ఈరోజు బాగా ఎంజాయ్ చేసినట్టు ఉన్నావు? కానీ నీలాగా నన్ను మీట్ అవ్వడానికి నాకెలాంటి ఎక్స్ లవర్ లేరు" అని కోపంగా మాట్లాడుతూ ఉంటే అదంతా విని హీరోకి ఏం ఆన్సర్ ఇవ్వాలో తెలియక సైలెంట్‌గా ఉంటున్నాడు. ఈ మ్యాటర్ వల్ల వాళ్ళిద్దరి మధ్య ఒక పెద్ద గ్యాప్ ఏర్పడిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ హీరో రెడీ అయ్యి ఆడిషన్ ఆఫీస్‌కి వెళ్తున్నాడు. వాళ్ళు హీరోకి ఒక కెమెరాని ఇచ్చి, "ఇది మేము మీకు పెట్టబోయే ఇంకొక టెస్ట్. ఇందులో మీరు మీ డే టు డే లైఫ్‌ని రికార్డ్ చేసి మాకు సబ్మిట్ చేయాలి. ఆ వీడియో చూడ్డానికి చాలా బాగుండాలి" అని వాళ్ళు చెప్పగానే హీరో ఓకే అనేసి ఆ కెమెరాని తీసుకొని డైరెక్ట్‌గా ఇంటికి రాకుండా ఊరంతా తిరిగేసి అటు నుండి వాళ్ళ ఫ్రెండ్‌ని మీట్ అవ్వడానికి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడేమో హీరోయిన్ జరిగిన వాటి గురించి థింక్ చేసి తనకి ఫీవర్ వచ్చేస్తుంది. ఇక్కడేమో మన హీరో డల్‌గా ఉండడం చూసి, "రేయ్ ఏమైందిరా నీకు? ఎందుకు డల్‌గా ఉంటున్నావని" ఫ్రెండ్ అడుగుతున్నాడు. హీరో జరిగిన వాటి గురించి ఫ్రెండ్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరూ ఇట్లా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే వీళ్ళకి ఒక మ్యాటర్ తెలుస్తుంది. అదేంటి అంటే యాక్చువల్‌గా హీరోయిన్‌ని ఒకడు చీట్ చేశాడు కదా! వాడి లాయర్ మరెవరో కాదు, హీరో వాళ్ళ ఫ్రెండ్‌నే. "రేయ్ ఏమంటున్నావురా? ఆ అమ్మాయి నీకు తెలిసిన అమ్మాయినా?
అతను ఆ అమ్మాయికి చెందిన అన్ని డిజైన్స్‌కి కాపీరైట్ తీసుకోవడం కోసం ట్రై చేస్తున్నాడు. వాడు మాత్రం కాపీరైట్ తీసుకున్నాడు అంటే తర్వాత ఆ అమ్మాయి లీగల్‌గా ఏం ప్రొసీడ్ కాలేదు అని హీరో ఫ్రెండ్ అంటూ ఉంటే అది విని హీరోకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. వెంటనే ఇంటికి వచ్చేసి హీరోయిన్‌ని పిలుస్తున్నాడు. కానీ హీరోయిన్ వాళ్ళ అక్క మాట్లాడుతూ ఉంది. తనకి కొంచెం హెల్త్ బాలేదు. అందుకే త్వరగా పడుకుని నిద్రపోయింది. భయపడేలాగా ఏం కాలేదు. కానీ తనకి ఏమైనా చిన్న కష్టం వచ్చినా దాని గురించి ఎవ్వరికీ షేర్ చేయకుండా తన మనసులోనే బాధపడుతూ దాని గురించి థింక్ చేస్తూ ఉంటుంది. అందువల్లే అప్పుడప్పుడు హెల్త్ పాడు చేసుకుని ఇలా బాధపడుతూ ఉంటుంది. కానీ తను ఎప్పుడు ఇంత హ్యాపీగా నవ్వుతూ ఉండడం నేను చూడలేదు. తను నీతో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. మీ ఇద్దరికి మధ్య ఏదో గొడవ అని విన్నాను. దాని గురించి ఇద్దరూ ఓపెన్‌గా మాట్లాడుకుని సాల్వ్ చేసుకోండి. అది మాత్రమే కాకుండా తనకి ఇప్పుడు హెల్త్ కొంచెం బాలేదు. కొంచెం మీరే జాగ్రత్తగా చూసుకోండి అని హీరోయిన్ వాళ్ళ అక్క చెప్పగానే హీరోకి హీరోయిన్ గురించి కొంచెం బాధగా ఉంది. హీరోయిన్ ఇలా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే తన డిజైన్స్‌ని వాళ్ళ ఫ్రెండ్ మోసం చేసి వాటిని తీసుకుని అవన్నీ నా డిజైన్స్ అని అతను క్రెడిట్స్ తీసుకోవడం వల్లనే. ఆ రోజు నుండి హీరోయిన్ ఎవరితోనూ మాట్లాడకుండా ఒక సోలో లైఫ్‌ని లీడ్ చేస్తూ ఉంది. హీరోయిన్ అలా ఉండడం చూసి హీరోకి కోపం వచ్చి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్‌ని మీట్ అయ్యి ఆ అమ్మాయి డిజైన్స్‌ని నువ్వు లాక్కొని నీ డిజైన్స్ అని అబద్ధం చెప్తావా? ఏం తనకెవరూ లేరనుకుంటున్నావా? అనేసి అతన్ని పడేసి బాగా తంతున్నాడు. దెబ్బలు తిన్న ఆ ఫ్రెండ్ వెంటనే హీరోయిన్‌కి కాల్ చేసి ఏంటి అగ్రిమెంట్‌లో సైన్ చేయమని చెప్తే రౌడీస్‌తో నన్ను భయపెడుతున్నావా? వాడెవడు? అతను నీ బాయ్ ఫ్రెండ్‌నే కదా! ఇంక నిన్ను ఊరికే వదిలిపెట్టను. నీ డిజైన్స్ అన్నిటికీ నేను కాపీరైట్ తీసుకుంటాను. నువ్వేం చేస్తావో చేసుకో పోవే అనేసి అతను ఫోన్ కట్ చేసేస్తున్నాడు. ఈ మ్యాటర్ అంతా తెలుసుకుని హీరోయిన్ హీరో దగ్గరికి వెళ్ళి నువ్వే అతన్ని కొట్టావా? ఎందుకు అతన్ని కొట్టావు అని అడుగుతూ ఉంది. దానికి హీరో నువ్వు కష్టపడి గీసిన డిజైన్స్‌ని వాడు కాపీరైట్ తీసుకోవడం ఏంటి? అందుకే 4 తగిలించి వచ్చాను అని హీరో అంటున్నాడు. అది విని హీరోయిన్ నువ్వేమో వాడిని కొట్టేసి వచ్చేసావు. ఇప్పుడు అతనేమో నాకు కాల్ చేసి నా డిజైన్స్ అన్నిటికీ కాపీరైట్స్ తీసుకుంటాను అని అంటున్నాడు. ఈ ప్రాబ్లమ్‌ని నేనే సాల్వ్ చేసి ఉండాల్సింది. ఇప్పుడు నువ్వు ఇలా చేయడం వల్ల నాకు ఇంకా కొంచెం హెడ్‌ఏక్ పెరిగిపోయింది. నేను నీకు ఒక్కటి చెప్పనా? నువ్వు నా లైఫ్‌లోకి వచ్చిన తర్వాతనే నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నేను హ్యాపీగా ఉండాలి అనుకుంటే నువ్వు దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపో అని హీరోయిన్ అంటూ ఉంది. అది విని హీరోకి పాపం ఏం చేయాలో తెలియడం లేదు. హీరోయిన్ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయాలి అని అలా చేశాడు. కానీ ఇప్పుడు ఇదే పెద్ద ప్రాబ్లం అవుతుంది అని హీరో ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సరే కొన్ని డేస్ హీరోయిన్‌ని డిస్టర్బ్ చేయకూడదు అని డిసైడ్ అయ్యి హీరో వాళ్ళ ఫ్రెండ్‌తో కలిసి అతని షాప్‌లోనే స్టే చేసేస్తున్నాడు. సెకండ్ ఆడిషన్ అయిపోగానే ఆ ప్రొడక్షన్ టీం వాళ్ళు వెళ్ళి కెమెరా ఇచ్చి బ్లాగ్ తీయమని చెప్పారు కదా! ఇప్పుడు వాళ్ళే మీ వీడియోస్ ఏం మాకు అవసరం లేదు. రేపు మేము చెప్పిన అడ్రస్‌కి వచ్చి మా కెమెరాని మాకు రిటర్న్ తెచ్చి ఇవ్వండి అని వాళ్ళు అంటున్నారు. హీరోకి ఇంటికి వెళ్ళడం ఇష్టం లేక వాడి ఫ్రెండ్‌ని ఇంటికి పంపించి కెమెరా తీసుకొని రమ్మని చెప్పి తనని ఇంటికి పంపుతున్నాడు. ఇప్పుడు ఫ్రెండ్ నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసుకుని ఇంట్లోకి వెళ్తున్నాడు. వెంటనే హీరోయిన్ డోర్ సౌండ్స్ విని హీరోనే వచ్చాడు అనుకొని నువ్వు వచ్చేసావా? నీ కోసమే నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇన్ని డేస్ ఎక్కడికి వెళ్ళిపోయావు అని హీరోయిన్ అడుగుతూ ఉంటే అది విని హీరో ఫ్రెండ్ నేను వాడు కాదమ్మా, నేను వాడి ఫ్రెండ్‌ని. మనం అంతా కలిసి ఒకసారి డిన్నర్ చేశాం కదా! ఏం లేదమ్మా వాడి కెమెరా ఇక్కడే పెట్టేసి వచ్చేసాడంట. దాన్ని తీసుకొని రమ్మని చెప్పాడు. అందుకే నేను ఇక్కడికి వచ్చాను అని అంటున్నాడు. అది విని హీరోయిన్ ఓ అలానా? సరే తను బాగానే ఉన్నాడు కదా అని హీరోయిన్ ఫీల్ అవుతూ అడుగుతూ ఉంటే దాన్ని చూసి హీరో ఫ్రెండ్‌కి ఒక ఐడియా వచ్చేసినట్టు ఉంది. హీరోయిన్‌కి వేరే దారి లేక మోసం చేసిన ఫ్రెండ్‌తోనే అగ్రిమెంట్‌కి ఒప్పుకుందాము అని డిసైడ్ అయ్యి అగ్రిమెంట్‌లో సైన్ చేయడానికి ఫ్రెండ్ పిలిచాడు అనేసి అతనికి ఒక గిఫ్ట్‌ని తీసుకుని సైన్ పెట్టడానికి వెళ్తూ ఉంది. ఇక్కడేమో హీరోకి ఈరోజు ఫైనల్ ఆడిషన్ అంట. దీంట్లో హీరో సెలెక్ట్ అయిపోతే హీరో లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఒక పెద్ద సింగర్ అయిపోతాడంట. హీరో ఆడిషన్ కోసం బయట వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు హీరో ఒక కెమెరాని ప్రొడక్షన్ టీం వాళ్ళకి ఇచ్చాడు కదా! వాళ్ళు ఆ కెమెరాని హీరో దగ్గరికి తీసుకొని వచ్చి ఇచ్చి మేము ఈ ఫైల్స్ అంతా చెక్ చేస్తున్నప్పుడు ఇందులో ఒక ఫైల్ సేవ్ చేసినట్టు ఉంది. ఇందులో వీడియో లేదు కానీ ఓన్లీ ఆడియో మాత్రమే ఉంది. ఒకసారి చెక్ చేసి చూడండి. మీకు ఈ ఫైల్ కావాలి అనుకుంటే ఈ ఆడియో ఫైల్‌ని కాపీ చేసుకొని కెమెరాని మాకు రిటర్న్ చేసేయండి అని వాళ్ళు అంటూ ఉన్నారు. హీరోకి అందులో ఏముందో అర్థం కాక కెమెరాని ఆన్ చేసి చూస్తున్నాడు. సేమ్ టైం హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్‌ని మీట్ అవ్వడానికి వాళ్ళ ఆఫీస్‌కి వస్తూ ఉంది. ఏంటి మేడం మీరు లాస్ట్‌కి నా కాళ్ళ దగ్గరికే వచ్చినట్టు ఉన్నారు?
సరే సరే అందులో సైన్ పెట్టు అని అతను అనగానే హీరోయిన్ అతని కోసం తెచ్చిన గిఫ్ట్ని అతనికి ఇస్తూ ఉంది. ఇదేంటి నా కోసం గిఫ్ట్ అంతా తెచ్చావు అనేసి అతను దాన్ని ఓపెన్ చేసి చూస్తే హీరో ఒకసారి జిమ్లో అతన్ని ఇన్సల్ట్ చేసి ఒక వీడియో తీసి ఆ వీడియో కూడా వైరల్ అయింది కదా, సేమ్ అలాంటి కాస్ట్యూమ్లో ఉండే బొమ్మని హీరోయిన్ అతనికి గిఫ్ట్గా ఇవ్వగానే దాన్ని చూసి అతని ఫేస్ అంతా డల్గా అయిపోతుంది. అది మాత్రమే కాకుండా సైన్ చేయమని చెప్పి ఒక అగ్రిమెంట్ ఇచ్చాడు కదా, హీరోయిన్ ఆ అగ్రిమెంట్ని చించి పడేసి నువ్వు భయపెడితే నేను భయపడిపోతాను అనుకుంటున్నావా, నువ్వేం చేస్తావో చేసుకోపోరా, నువ్వు నా డిజైన్స్ కాపీరైట్ తీసుకున్నట్టు నాకేమైనా న్యూస్ రావాలి, నువ్వు నా చేతుల్లో చస్తావురా అనేసి హీరోయిన్ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోవడం చూసి ఇతను షాక్ అయిపోతున్నాడు. ఇక్కడేమో మన హీరో ఆ కెమెరాలో ఏముంది అనుకొని దాన్ని ఓపెన్ చేసి చూస్తే అందులో హీరోయిన్ హీరో కోసం రికార్డ్ చేసి పెట్టిన ఆడియో ఫైల్ ఒకటి ఉంది. యాక్చువల్గా హీరో ఫ్రెండ్ ఆ రోజు కెమెరాని తీసుకుని వెళ్ళడానికి వచ్చి ఉంటాడు కదా, ఆ రోజు అతను వీడియోని ఆన్ చేసి నీకేమేం చెప్పాలనిపిస్తుందో అదంతా నువ్వు ఈ కెమెరాలో మాట్లాడు అనేసి తను మాట్లాడిందంతా అందులో రికార్డ్ చేసి పెట్టి ఉంటాడు. ఫస్ట్ నేను నీకు సారీ చెప్పాలి అనుకుంటున్నాను, ప్లీజ్ నన్ను దయచేసి క్షమించు, ఆ రోజు నేనేదో టెన్షన్లో అలా మాట్లాడేశాను, నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు, నీడే సోలోగా నా లైఫ్ ఉండింది, బట్ నువ్వు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చావో అప్పటి నుండి నేను చాలా హ్యాపీగా ఉంటున్నాను, పైగా నేను ఇప్పుడు సింగిల్గా ఉంటున్నాను అనే బాధ కూడా నాకు లేదు, నాలో ఈ మార్పుకి నువ్వే కారణం, నిజం చెప్పాలి అంటే నువ్వంటే నాకు చాలా ఇష్టము, నేను నిన్ను లవ్ చేస్తున్నాను, నువ్వు ఆడిషన్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నావు కదా, ఆ ఆడిషన్ కంప్లీట్ అవ్వగానే నేను చెప్పే ఈ ప్లేస్ దగ్గరికి వచ్చాయి, నాకు నిన్ను చూడాలని ఉంది అని చెప్పి హీరోయిన్ రికార్డ్ చేసి పెట్టేసినట్టు ఉంది. అదంతా విని హీరో మైండ్లో చాలా క్వశ్చన్స్ రన్ అవుతూ ఉంది. పైగా హీరో ఆడిషన్లో పార్టిసిపేట్ చేసి పాడడం స్టార్ట్ చేస్తున్నాడు. స్టార్టింగ్లో బాగానే పాడుతున్నాడు కానీ పోను పోను హీరోయిన్ మెమరీస్ అంతా గుర్తుకు వస్తూ ఉండడంతో హీరో సరిగా పాడలేకపోతున్నాడు. వాయిస్లో కొంచెం చేంజెస్ రావడం స్టార్ట్ అవడంతో అదంతా చూసి జడ్జెస్ మీ సాంగ్ మీ లిరిక్స్ అంతా చాలా బాగున్నాయి, కానీ ప్రజెంట్ మీ వాయిస్లో కొంచెం ఏదో ఇబ్బంది ఉంది, మేబీ మీరు మీ వాయిస్ని కొంచెం ట్యూన్ చేసుకొని నెక్స్ట్ టైం ట్రై చేయండి అని జడ్జెస్ చెప్పగానే అదంతా విని హీరో కొంచెం కూడా బాధపడేలాగా లేడు. హీరోయిన్ని మీట్ అవ్వబోతున్నాము అనే హ్యాపీనెస్తో అక్కడి నుండి పరుగులు తీస్తున్నాడు. అనుకున్నట్టే ఇద్దరు ఆ ప్లేస్కి వచ్చేస్తున్నారు. ఫస్ట్ టైం హీరో హీరోయిన్ ఇద్దరు ఒకరినొకరు మీట్ అవుతున్నారు. ఇంకేముంది, ఫైనల్గా ఇద్దరు కలిసిపోతున్నారు. ఇన్ని డేస్ ఇద్దరు మొహాలు చూసుకోకుండా ఒక గోడ వెనకాల నిలబడుకొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఇంకా మీదట ఆ గోడ అవసరం లేదు అనేసి హీరో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆ వాల్ని పగలగొట్టేస్తున్నారు. దీని తర్వాత హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి ఒక హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తున్నట్టు చూపించి ఈ డ్రామాని ఎండ్ చేసేస్తున్నారు. ఈ డ్రామా ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక డ్రామాతో మిమ్మల్ని మీట్ అవుతాను. అంతవరకు టాటా.